బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక విచిత్రమైన కథ చెప్పుకుందాం. పంచతంత్రంలో జంతువుల కథలే కాకుండా మనుషుల కథలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని చిత్రమైన కథలుగా కనిపిస్తాయి. ఆ కాలంలో ఇలాంటివి ఉండేవా అని కూడా అనిపిస్తుంది. అప్పుడు కూడా ఇలాంటివి ఒకటోరో ఉండుంటాయి. ఈ కాలంలో జరగచ్చని మనం గుర్తు చేసుకోవడం కోసం, అంటే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి, ఇదివరకు కూడా ఇలాంటిది ఉండేది అని తెలుసుకోవడం కోసమే ఈ కథ చెప్పుకుంటున్నాము. పూర్వం ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఒక సౌందర్యవతి అయిన భార్య ఉండేదట. ఆమంటే మహాప్రీతి ఆయనకి. కానీ ఈవిడ కొంచెం పోట్లాటుకోరుది, ఊరికే తగాదా పెట్టుకునేది. అన్నిటికీ నేనంటే నేననేది, బాగా గొడవలు అధికంగా ఉండేవి ఇంట్లో. పక్కింటి వాళ్ళతోటి కూడా తగాదా వచ్చేది, అత్తారింట్లో పెద్దవాళ్ళందరితో కూడా తగాదాలు పడేది. ఈయనకేమో భార్యా వ్యామోహం చాలా ఎక్కువ. ఆమెని వదిలిపెట్టలేడు, వదులుకోలేడు. ఆమె అలిగితే బాధగా ఉంటుంది, ఆమె ఏడిస్తే కష్టంగా ఉంటుంది. అందుకని ఏమనుకున్నాడు, ఈ జనాల మధ్యలో ఉండకూడదు, ఎక్కడికైనా తీసుకుపోదామని భార్యను తీసుకుని వేరే దేశం వెళ్ళడం కోసం బయలుదేరాడట. ఈ దారిలో ఎంతో దూరం నడిచి వెళ్తుంటే ఏమైందట, అమిత దాహం వేస్తోంది, నీళ్లు దొరకలేదట. ఈ బ్రాహ్మణుడి భార్య, నాకు ప్రాణం పోయేలాగా ఉంది, ఎక్కడైనా కూర్చుంటాను, నాకు మంచినీళ్ళు పట్టుకురా, కాస్త అటు ఇటు నడిచి వెళ్ళని బతిమలాడింది. సరేనని భార్యను ఒక చోట కూర్చోబెట్టి ఈయన మంచినీళ్ళు వెతకడానికి వెళ్ళాడు. అప్పుడంతా అడవులు కదా, ఊళ్ళ మధ్యలో. ఈయన నడిచి కాస్త ఎక్కడో మంచినీళ్ళు సంపాదించుకుని వచ్చేసరికల్లా ఈ భార్య గుడ్లు తేలేసేసింది. ఆవిడ నోరు పెడచగట్టుకుపోయి, నాలుక లోపలికి వెళ్ళిపోయి, కళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి, మరణించింది. బ్రాహ్మడు పెద్ద పెట్టున్న శోకం పెట్టి ఏడ్చాడట. అయ్యో, నా భార్య మరణించిందో, ఇప్పుడు నేనేం చేయాలి, దిక్కుమాలిపోయాను, కుటుంబాన్ని వదిలేసి వచ్చాను, ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయింది, ఇక నేను కూడా చచ్చిపోతాను వెనకాలే పడి అని ఆయన ఏం చేశాడు, ఓ చెట్టుకి ఊరేసుకుందాం, చెట్టుకి దూకేద్దాం లాంటి భావాల్లోకి వచ్చాడు. ఇంతలో ఏమైందట, ఈ ఒక అశరీరవాణి వినపడింది అతనికి. ఓ బ్రాహ్మణుడా, నువ్వు మరణించద్దు, నువ్వు గనక నీ ఆయువులో సగం ఇస్తే నీ భార్య బతుకుతుంది, 3 సార్లు ప్రతిజ్ఞ చెయ్యి, అప్పుడు నీ భార్య బతుకుతుందంటే అప్పుడు అతను నా ఆయుష్లో సగం నా భార్యకి ఇస్తానని 3 సార్లు ప్రతిజ్ఞగా పలికి నీరు పోసాడట. నీరు పోస్తే ఆ భార్య లేచి కూర్చుంది. భర్త ఆయువులో సగం తీసుకుంది ఆవిడ. తీసుకుని సరే సంతోషంగా మళ్ళీ లేచింది, ఆ మంచినీళ్ళు తాగింది, పదనైనా వెళ్దామంది. ఇద్దరు కలిసి ఎక్కడికో అట్లా వెళ్ళారు. వెళ్తే ఏమైంది, ఏదో ఒక ఊరు లాంటిది చేరారు. అక్కడ ఒక బావి దగ్గర చుట్టూతా ఏదో తోట అది ఉంది, ఓ బావి ఉంది. ఇతను బ్రాహ్మణ ఏమన్నాడంటే, అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి ఏమైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమో పట్టుకొస్తాను, ఏదైనా వంట చేసుకునే సాధనం కూడా చూసొస్తానని చెప్పి భార్యను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. వెళ్తే ఈ అమ్మాయి కాసేపు ఆ తోటలో కూర్చుని తర్వాత బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎవరో పాట పాడుతున్నారు. ఎంత చక్కగా పాడుతున్నాడో ఒక అబ్బాయి, మహా స్వీట్గా ఉంది పాట. ఆ పాటకి మైమరిచిపోయింది ఈవిడ. ఒక రోజు క్రితం చావడానికి సిద్ధమైంది, అంటే చచ్చేపోయి బతికిన ఆవిడ ఎవరిదో పాటకి మైమరిచిపోయి ఆ బావి దగ్గరికి వెళ్ళింది. ఆ బావి దగ్గర ఒక కుంటివాడు, కాళ్ళు లేవు, అసలు ఇంకో కథలో అయితే వాడికి చేతులు కూడా లేవని రాస్తారు. కాళ్ళు లేని ఒక అతను అక్కడ కూర్చుని పాట పాడుతున్నాడు, బావి దగ్గర గిలకను ఆడిస్తూ పాడుతుండేసరికల్లా ఈవిడ అసలు ఎంత ప్రేమించేసిందంటే అతని పాటని, అతన్ని గబగబా దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఎంతో నచ్చావు నాకు, నీ పాట ఎంతో నచ్చింది, నన్ను ప్రేమించమని అడిగింది. అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నువ్వు చూస్తే సర్వలక్షణ సంపన్నంగా ఉన్నావు, నాకేమో కాళ్ళు లేవంటే, కాళ్ళు లేకపోతే ఏమైంది, నీ మనసే చాలు, నీ పాటే చాలు, నేను నీతోటే ఉంటాను, నువ్వు నాతోటే ఉండని అతన్ని బాగా అడిగింది. ఇంతలో ఏమైంది, భర్త గారు వచ్చాడట. భర్త రాగానే ఈ అమ్మాయి ఏం చేసింది, భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి పాపం ఇతను ఎవరికో కాళ్ళు లేవు, నాకు దోసం తెచ్చిన భోజనం అతను కూడా పెట్టు అని అన్నది. సరే భోజనం తెచ్చాడు బ్రాహ్మణ ఆయన తిన్నాడు, భార్యకు పెట్టాడు కొంత. వీళ్ళు ఏం చేశారు మరి, ఇప్పుడు అతను కాళ్ళు లేని అతను ఉన్నాడు కదా, భార్య తాలూకు ప్రేమికుడు, అతనికి కూడా భోజనం పెట్టారు. బ్రాహ్మణ ఆయనకి అర్థం కాల, తన భార్య తాలూకు మానసిక స్థితి ఏమిటి, ఆమె ఇతన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో ఆయనకి తెలియదు. ఆమె అడిగింది చేశాడు అంతే. ఇంకా సరే భోజనాలు అయిపోయినాయి. అయ్యాక బయలుదేరదాం అనుకున్నారు. బయలుదేరదామంటే ఈవిడేమంది, మనం ఏదో పెద్ద ఊరు చేరాక నువ్వు రకరకాల పనుల మీద బయటికి వెళ్ళిపోతావు, నేను ఆ ఒంటరిదాన్ని, మీ చుట్టాలు పక్కాలు ఎవరు లేరు, అవేవో కొత్త ఊళ్ళు, మీ అమ్మ కానీ మా తోడుకోడలు కానీ మీ చెల్లెలు కానీ ఎవరు లేరు, అందుకని ఈ కుంటే అతన్ని మనతో పాటు తీసుకెళ్దాము, ఇతను నాకు తోడుంటాడు
అని చెప్పింది. తను ప్రేమించింది కదా వీడిని తనతో ఉంచుకోవడం కోసం. అనేసరికల్లా ఆయన అన్నాడు బ్రాహ్మడు, అమ్మాయి ఇతను ఎట తీసుకెళ్తాము, ఈ అబ్బాయికి ఏమో కాళ్ళు లేవంటే ఏం పర్వాలేదు, మన దగ్గర పెద్ద పెట్టె ఉంది కదా, వాళ్ళు ఒక పెట్టె మోసుకొచ్చుకుంటున్నారు, పెట్టెలో పెట్టు నేను మోస్తానంది. తను మోయటానికి కూడా సిద్ధపడింది. అంతకుముందు నీళ్లు లేకపోతే అడుగు కూడా పడని మనిషి ఈ తన ప్రేమాతిశయంతో వాడెవన్నో మోయడానికి కూడా సిద్ధపడింది. సరేనన్నాడు. సరేనన్నాక ఆ పెట్టెలో పెట్టారు. అతన్ని పెట్టెలో పెట్టుకుని మెల్లిగా ఈ పెట్టె లాక్కుంటూ నడవటం మొదలుపెట్టారు. ఏదో ఊరు చేరటానికి ముందే ఇంకొక చోట ఎక్కడో ఒక దిగుడు బావి దగ్గర ఆగారనమాట. ఆగితే మళ్ళీ బ్రాహ్మణ ఆయన ఊళ్ళోకి వెళ్ళాడు, ఏదో ఆహారం అది తెచ్చాడు. సరే భోజనాలు చేసి పడుకున్నారు. పడుకుంటే ఈ భార్య బ్రాహ్మణి ఇదే అదనని ఆ బావి అంచున దిగుడు బావి అంచు దగ్గర పడుకున్న తన భర్తని బావిలోకి దొర్లించేసి అంతే పెద్దగా ఎత్తుగా ఉన్న బావి మీద నుంచి లోపలికి పడ్డవాడు ఏమైపోయాడో ఇక అతని కోసం చూడలా. చటుక్కున ఆయన తోసేశాక ఈ పెట్టె లాక్కుంటూ ఆవిడ ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక పట్టణం వైపుకి వెళ్ళిపోయింది. ఇక భర్తను వదిలేసింది. ఈ పెట్టెలో ఉన్న కుంటివాడే తనతో ఉంటాడు అంతే. ఇంకా తీసుకుపోయింది. తీసుకుని ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా కొంతమంది సైనికులు ఆ దారిలో వెళ్తూ చూసి ఇదేమిటి ఈవిడెవరో పెట్టె లాక్కొస్తుందని, అమ్మాయి పెట్టెలో ఏముందంటే ఆ అమ్మాయి సమాధానం చెప్పలేకపోయింది. కానీ వాళ్ళు ఊరుకోలే, గద్దించి ఆ పెట్టెను తీసుకుపోయారు. పెట్టెను ఓపెన్ చేసేసరికల్లా అందులో కుంటివాడు కనపడ్డాడు. ఈ కాళ్ళు లేని అతను కనపడేసరికి ఆ పెట్టె ఎత్తుకుని రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ వాళ్ళ వెనకాలే ఏడుస్తూ ఈ బ్రాహ్మణ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అక్కడ లోపలికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టి ఓపెన్ చేస్తే ఇదేమిటి ఇతను ఎవరికో కాళ్ళు లేవు, ఏమిటమ్మాయి అని అమ్మాయిని అడిగితే ఆవిడ బలబల ఏడుస్తూ నేనేం చేయనండి, ఈయన నా భర్త, ఈయనకి ప్రమాదవశాత్తు కాళ్ళు పోయినాయి, ఏదో ఈ ఊళ్ళో బతుకుదాము, ఏదో ఒక పని చేసుకుందామని చెప్పి అతన్ని తీసుకుని వస్తుంటే సైనికులు తీసుకొచ్చారండి అంటే రాజుగారు చాలా బాధపడ్డాడు. అయ్యో ఆడపిల్ల పరాయి ఊరు నుంచి వస్తోంది, ఇతనేమో కాళ్ళు లేనివాడుగా ఉన్నాడు అని చెప్పి అమ్మాయి నీకు 2 అగ్రహారాలు ఇస్తాను, అవి రెండిట్లో భర్తను పెట్టుకుని హాయిగా ఉండమా అని చెప్పాడు. ఈవిడ సరే సరేనని సంతోషించింది. ఎవరో శత్రువు వల్లే కాళ్ళు పోయినాయి నా భర్తకని కూడా చెప్పింది కథ. ఇంతలో ఏమైంది, ఈ దిగుడు బావిలో తోసివేయబడినటువంటి బ్రాహ్మణుడు ఒక సిద్ధుడి చేత కాపాడబడ్డాడు. ఆ ప్రాంతానికి వచ్చిన సిద్ధులు ఎవరో లోపల నుంచి ఆక్రందన వినపడుతున్నాయని ఆయన దిగుడు బావిలోకి దిగి దెబ్బలు తగిలిన బ్రాహ్మణ ఆయనకి కొంచెం మందేసి పైకి తీసుకొచ్చాడు. పక్కనే రాజుగారు ఉన్నాడు. రాజు దగ్గర నీకు ఏదైనా పనిపిస్తాను రా అని ఆయన వెంబడి పెట్టుకు తీసుకొచ్చాడు. ఈ సభలో నుంచి ఈ స్త్రీ అండ్ ఈ పెట్టెలో ఉన్న కాళ్ళు లేని ఆయన వెళ్లే లోపలే ఆ అమ్మాయి తాలూకు భర్త ఏమో లోపలికి వచ్చేసాడు. వచ్చేయంగానే ఆవిడేం చేసింది తెలివితేటలుగా వెంటనే ఇతనేనండి నా భర్త కాళ్ళు విరగొట్టాడు, ఇతని వల్లే నా భర్త కాళ్ళు పోయినాయి అని చెప్పి రాజుకు చెప్పేసరికల్లా రాజు ఈయన బంధించండి అని గట్టిగా కేకలు పెట్టాడు. సైనికులు పట్టుకున్నారు. పట్టుకోగానే ఆయన అన్నాడు బ్రాహ్మణ ఆయన, అలాగే బాబు నాలాంటి వాడికి ఇలాగే కావాలి, నేను చేసిన తెలివి తక్కువ పనులకి నాకు ఇలాంటి శాస్తే కావాలి, నేనేం కాదన్ను. కానీ ఈ అమ్మాయికి నేను 3 సార్లు ప్రతిజ్ఞ చేసి ఒక వస్తువుని ఇచ్చా, నా వస్తువుని నాకు ఇప్పించండి చాలు, నాకు ఇంకేం అక్కర్లే. తర్వాత ఆవిడ దారిని ఆవిడ వెళ్తుంది, మీరు నన్ను అరెస్ట్ చేస్తారో కొరతేస్తారో ఏదో ఒకటి చేద్దురు కానీ అనగానే ఆవిడ అంది ఏమి ఇవ్వలేదు, ఇతను నాకేమి ఇవ్వలేదంటే ఆయన ఒప్పుకోలేదు. కాదు నేను పంచభూతాల సాక్షిగా 3 సార్లు నా ఆయుష్లో సగం ఈ అమ్మాయికి ఇచ్చాను, అడగండి అన్నాడు. అనగానే ఆవిడేం చేసింది, నాకేం అక్కర్లా, నీ బోర్డు ఆయుష్ నా భర్తతోటే ఉంటానని 3 సార్లు నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ నేను నీకు ఇచ్చేస్తున్నా అని 3 సార్లు చెప్పింది. చెప్పగానే ఢామని పడిపోయింది కింద, చచ్చి ఊరుకుంది సింపుల్గా, ప్రాణం పోయింది. ఆ పెట్టెలో ఉన్న కుంటివాడు అలాగే చూస్తున్నాడు. పాపం ఆవిడ అతనిదేం లేదు, ఈ అమ్మాయి అతన్ని కామించింది, పోహించి వెంట తీసుకొచ్చుకుంది అంతే. ఆ అమ్మాయి వెనకాల వచ్చాడు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి, ఆసరా కావాలి అతనికి, అతను చేయగలిగేదేం లేదు. ఆ పెట్టెలోనే ఉన్నాడు, అది పెట్టె సగం ఓపెన్ చేసి ఉంది కానీ అక్కడే ఉన్నాడు. చచ్చిపోయింది ఆ స్త్రీ. చచ్చిపోగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు, సిద్ధుడు ఆశ్చర్యపోయాడు, మొత్తం సభాసదులందరూ నిర్ఘాంతపోయారు. శుభ్రంగా ఉన్నమ్మా ఇట పడిపోయి ప్రాణం పోగొట్టుకుందే, ఏమిటినైనా ఏం జరిగిందంటే అప్పుడు ఈ బ్రాహ్మణ ఆయన చెప్పాడు, ఈమె నా భార్య ప్రభు, ఈమెకి మీ ఇతరులతో వస్తున్న తగాదాల దృష్ట్యా నేను మొత్తం కుటుంబాన్ని నా కులాచారాన్ని వదిలిపెట్టి దేశాంతరగమనం చేద్దామని ఆమెను వెంబడి పెట్టుకు తీసుకొచ్చాను. అటవీ మార్గంలో ఈమె మరణించింది. పంచభూతాల సాక్షిగా నా ఆయుష్ సగం ఇస్తే బతికిన తర్వాత ఇక నేను నాతోటి ఉండి నాతోటే జీవితం గడుపుతూ నేను తెచ్చిన ఆహారం తింటూ ఇతన్ని మోహించి అతని కోసమని నన్ను చంపడానికి పూనుకుంది. చివరికి తనే ఆయుష్ పోగొట్టుకుంది.
అని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపడి స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. ఇందుకే అన్నారు, ఆడవాళ్ళు చక్కగా బుద్ధిగా ఉంటే ఎంతో బాగుంటుంది, వాళ్ళు ఏదైనా తిరగబడి చేయదలుచుకుంటే ఇట్లా విపరీతాలు చేస్తారని ఆశ్చర్యపోయి ఆ కుంటతనేమో రాజ్యంలో ఇట్లా అనాథులు వికలాంగులు వాళ్ళని చూసుకునేందుకు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయట. ఆ వికలాంగుల ఆశ్రమానికి పంపించేశారు. తర్వాత ఈ బ్రాహ్మడికి, నువ్వు ఇంత దేశం వదిలిపెట్టి వచ్చావు కదా, ఏదో మాకు రాజపురోహితుడికి సహాయకుడుగా ఉండు, ఇల్లు బాకిలి ఇస్తాం, ఇక్కడ ఇంకో వివాహం చేసుకుని నీ దారి నువ్వు జీవితం గడుపు నాయనా అని అతన్ని తమతోటే ఉంచుకున్నారు. చిత్రంగా ఉంది కదా కథ. ఇప్పుడే కాదు, పూర్వకాలంలో కూడా ఇలాంటివి ఉండేవి, జరిగేవి, రేర్గా ఎక్కడో ఒక కథగా జరిగేది. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి ప్రవర్తించాలి. తెలివి తక్కువ ఆలోచనలు చేస్తే చివరికి ఇలాగే అవుతుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. కథ కంచికి మనం ఇంటికి.